పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ అయితే హై స్కోరింగ్ గానే ఉంది కానీ కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నా. రాజస్థాన్ గెలవలేదేమో, దీని మీద కొట్టలేదేమో అనుకున్నా. యాక్చువల్గా పంజాబ్ సెకండ్ బ్యాటింగ్ దిగింటే మాత్రం పక్కా పంజాబ్ విన్ అయ్యేది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కాబట్టి రాజస్థాన్ చేజింగ్ చేయగలదా అని ఒక చిన్న డౌట్ ఉంది. కానీ ఇక్కడ బుడ్డోడు ఉన్నాడు కదా, మామూలు ఆటగాడు కాదు కదా, ప్రతి ఒక్కరిని కొట్టడమే. లాకీ ఫెర్గ్యూసన్ నిన్ననే ఎంట్రీ ఇచ్చాడు పంజాబ్ ఫస్ట్ టైం. అంటే ఈ సీజన్ లో అసలు ఆడలేదు, ఫస్ట్ టైం ఆడాడు. వచ్చిన వెంటనే లాకీ ఫెర్గ్యూసన్ అంటే పెద్ద పెద్ద బౌలర్లనే కొట్టాడు. లాకీ ఫెర్గ్యూసన్ ఎంతలే కానీ బీభత్సమైన ఆట ఆడాడు అనమాట. రాజస్థాన్ గెలిచింది ఫర్ ద ఫస్ట్ టైం. అదే పంజాబ్ ఈ సీజన్ లో అన్డిఫిటెడ్ గా ఉన్న పంజాబ్ ఈ సీజన్ లో ఓడిపోయింది రాజస్థాన్ చేతిలో. సో రాజస్థాన్ ఆర్సీబీని ఓడించింది, అలాగే పంజాబ్ని ఓడించింది. చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది కన్సిస్టెంట్ గా. మధ్యలో కొన్ని మ్యాచ్లు తడబడినాయి కానీ ఈ టీం టాప్ 4 లో ఉంది. ఇప్పుడు టాప్ 3 అదే థర్డ్ పొజిషన్ లో ఉంది టేబుల్లో. గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తా ఉంది ప్రతిసారి కూడా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆ బుడ్డోడు. స్టార్టింగ్ వచ్చే బుడ్డోడు మాత్రం మ్యాచ్ ను వాళ్ళ చేతిలో పెట్టేసి అట్లా కొట్టేసి సాగు కొట్టేసి స్కోర్ ను కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేసేసి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది చెప్పాలి. రాజస్థాన్ ఎప్పుడైతే ఆ అబ్బాయిని కొనిందో అప్పటి నుంచి వాళ్ళకి నిజంగా కలిసి వస్తుందనే చెప్పాలి. లక్కీ ఛాంప్ నిజంగా ఒప్పుకోవాలి వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల బుడ్డోడు ప్రతి ఒక్క బౌలర్ ని భయపడుతున్నాడంటే ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, అదే బ్యాటింగ్ లో ఎంత టెక్నిక్ ఉండాలి, ఎంత డేరింగ్ డాషింగ్ ఉండాలి. అసలు ఒప్పుకోవాలి వైభవ్ సూర్యవంశీ గురించి. ప్రతి ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ తనే 400 రన్స్ క్రాస్ చేశాడు తక్కువ బాల్స్ లో. 167 బాల్స్ లో ఏమో 400 రన్స్ క్రాస్ చేశాడు. అలాంటి ప్లేయర్ అయ్యాడు. మరి అసలు ఇంత పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళందరికీ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. నిన్నగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా లేదు కానీ అంత బీభత్సంగా ఆడుతున్నాడు అంటే ఏదో సంథింగ్ బిగ్, అంటే ఒక ఏదో తెలియని హిడెన్ టాలెంట్ ఉంది ఇతనిలో. అందుకే కదా అంత సర్వైవ్ అవుతున్నాడు అంత ఈజీగా. అడ్డదిడ్డంగా గుడ్డిగా కూడా బాల్ చూపట్లేదు, బాల్ ను చూసి బాల్నే కొడుతున్నాడు. అవతల బౌలర్ని చూడట్లేదు. అది అతని స్టామినా, అతని స్ట్రెంగ్త్. అందుకే ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ కూడా వైభవ్ సూర్యవంశిని మెచ్చుకోవడం జరిగింది అనమాట, డైరెక్ట్ గా ఒక ఇండియన్ ప్లేయర్ ని. సో ఇక్కడ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ అయితే మాత్రం రాజస్థాన్ బౌలింగ్ బాగానే ఉంది. రాజస్థాన్ కి ఫీల్డింగ్ క్యాపబిలిటీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. కీపింగ్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు. ఆర్చర్ అయితే బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ అసలు వేస్తా ఉంటే బౌన్సర్లు కానీ ఆ బాల్స్ కానీ చాలా చాలా కష్టంగానే ఉంది. ప్రియాంశ్ ఆర్య తొందరగానే 11 బాల్లకు 29 కొట్టి అవుట్ అయిపోయాడు. ఈ గ్యాప్ లో ఫెర్గ్యూసన్ ఈ గ్యాప్ లో పిచ్చ కొట్టాడయ్యా. అసలు ఆ 29 రన్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు, అవుట్ అయ్యాడు. కానీ ఆర్చర్ బౌలింగ్ లోనే అవుట్. ఆర్చర్ బౌలింగ్ లో మాత్రం కొట్టలేకపోయాడు. నేను అనుకున్న ఫేస్ ఆఫ్ ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి. ఆ బౌన్సర్ బాల్ వేస్తాడు ఆర్చర్ బాగా, ఇతను బాగా ప్రియాంశ్ ఆర్య బాగా ముందుకు వచ్చి పుల్ షాట్ ఆడతాడు. ఇలాంటి షాట్స్ కొంచెం కన్విన్సింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్చర్ బౌలింగ్ బౌన్స్ బాగా అవుతుంది, అతను ముందుకు వచ్చి ఫుల్ షాట్ కొడతాడు. ఈ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో అనుకున్నా. బట్ ఆడలేడేమో ఎక్స్పెక్ట్ చేశా ఆర్చర్ బౌలింగ్ లో. బట్ ఓకే, ఆడలేదు, పెద్దగా ఆడలేకపోయారు నిజంగానే. వికెట్ అయితే ఆర్చర్కే పడ్డది. తర్వాత వచ్చిన నాంద్రే బర్గర్ ను మాత్రం మొత్తం బర్గర్ తిన్నట్టు తినేశాడు. ఒకటే ఓవర్లో పిచ్చ కొట్టుడు కొట్టేశాడు ప్రియాంశ్ ఆర్య. అందుకే 29 రన్స్ వచ్చాయన్నమాట. అలా ప్రభ్ సింగ్ కాసేపు ఆడాడు. తర్వాత అదే హాఫ్ సెంచరీ వేసుకున్నాడు ప్రభ్ సింగ్. అలాగే ప్రియాంశ్ ఆర్య తొందరగా వెళ్ళిపోయాడు. సో అక్కడ వాళ్ళకి కొంచెం తగ్గింది. లేకపోతే వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పెద్దగా వచ్చింటే పంజాబ్ మాత్రం ఇంకా కొంచెం స్కోర్ ఎక్కువనే కొట్టింది. అక్కడికి రాకపోయినా కూడా తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నాడో కోపర్ కన్నోలు కూడా ఎక్కువ సేపు 30 రన్స్ అమౌంట్ యాడ్ చేశాడు. అంటే ఎవ్రీ ప్లేయర్ మినిమం రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే పంజాబ్ 222 వరకు కూడా చేరుకోగలిగింది అనమాట. అంటే ఒకరు ఫెయిల్ అయితే ఒకరు అంటే ఏం లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా ఆడుతున్నారు. టైం వచ్చినప్పుడు ఒక స్టోయినిస్ కి అవకాశాలు ఎక్కువ రాలేదు, వచ్చినప్పటికీ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ రోజు మాత్రం ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు అనమాట. ఫస్ట్ 9 బాల్లకు 9 రన్స్ అయినా కొట్టాడు. తర్వాత 14 బాల్లకు 52 రన్స్ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ 65 రన్స్ లాస్ట్ ఓవర్స్ లోనే కొట్టాడు. లాస్ట్ 2-3 ఓవర్స్ పిచ్చ కొట్టాడు. లేకపోతే ఆ లాస్ట్ ఓవర్ లో మాత్రం బ్రిజేష్ శర్మ బౌలింగ్ అనుకుంటా ఆల్మోస్ట్ అందులో 25-26 రన్స్, ఆల్మోస్ట్ బిలో 30 రన్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే 198 నుంచి 322 అని 24 రన్స్ వచ్చాయి. వామ్మో, అస్సలు పిచ్చ కొట్టాడు. స్టోయిన్స్ ఫామ్ లోకి వచ్చాడు, అదొక ప్లస్ వాళ్ళకి. ఇక్కడ రావాల్సింది ఎవరు అంటే హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్ కూడా 50 రన్స్ కొట్టిస్తూనే ఉన్నాడు. మంచి బౌలర్, మంచి T20 బౌలర్. అలాంటి హర్షదీప్ సింగ్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఫామ్ లోకి వచ్చి మంచిగా ఆడితే బాగుంటుంది అనిపించింది. పంజాబ్ కి బ్యాటింగ్ అన్ని బాగానే ఉన్నాయి, బౌలింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఎవరో ఒక రన్స్ లీక్ చేస్తున్నారు. ఈ విధంగా లీక్ చేయడం వల్ల ప్రాబ్లమే. లాకీ ఫెర్గ్యూసన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ఈసారి ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్. అదే ఈ ఇయర్ లో 2026లో IPL లో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయినప్పటికీ పిచ్చ కొట్టాడు. అసలు అతను ఫామ్ లో మంచి T20 బౌలర్.
మంచి పేస్ వేయగలడు. అలాంటి బౌలర్‌ను కూడా పిచ్చ కొట్టుడు కొడుతున్నారంటే సో ఈ రన్స్ లీక్ చేయకుండా కొంచెం బౌలింగ్ బాగా వేసుకుంటే బాగుంటది. వాళ్ళకి చెప్పిన తర్వాత మనం కాదు కానీ వాళ్ళు చూసుకుంటే ఆ పంజాబ్ బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్ లీక్ అయితే ఇట్లా ఈ రిజల్టే ఉంటది. రాజస్థాన్ గెలిచింది కదా, సో అలానే ఉంటారు అనమాట. ఆ బుడ్డోడు మాత్రం స్టార్టింగ్ 43 రన్స్ ఎన్నో కొట్టి వెళ్ళిపోయాడు. హాఫ్ సెంచరీ కాలేదు, మిస్ అయిపోయింది. పాపం ఉండింటే కొంచెం హాఫ్ సెంచరీ కూడా అయింది ఇంకోటి. ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ క్యాప్ తన చేతిలో ఉంది. తర్వాత ధ్రువ్ జురేల్ కొద్దిసేపు బాగానే ఆడాడు. తర్వాత జైస్వాల్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హెట్మేర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగానే బాగానే పర్ఫామ్ చేశారు కాబట్టి రాజస్థాన్ గెలిచింది. నేను రియాన్ పరాగ్ కూడా హిట్టింగ్ బాగానే చేశాడు. ఆల్మోస్ట్ 13 బాల్స్ లో ఏమో 29-30 రన్స్ అరౌండ్ ఏమో కొట్టాడు. రియాన్ పరాగ్ కూడా వెళ్ళిపోయాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన మిగతా ప్లేయర్స్ దునోవన్ ఫెరీరా అద్భుతమైన ఆట, అసలు ఒప్పుకోవాలి. దునోవన్ ఫెరీరా ఆట ఆడకపోయింటే నిజంగా మ్యాచ్ ఓడిపోయేదేమో. అంత హిట్టింగ్ చేశాడు, అంత హిట్టింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. వచ్చిన బాల్ను వచ్చినట్టు పిచ్చ కొట్టుడు కొట్టాడయ్యా. అది అసలైన ఆట రుణవన్ పెరివాడిది. ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే తను వచ్చే ప్రతిసారి లాస్ట్ లోనే సో ఫినిషర్ గా వస్తాడు. ఫినిషర్ గా తన రోల్ ప్లే చేసి వెళ్ళిపోతాడు. మినిమం అయితే ఆడతాడు. కానీ ఈ ఆట లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక హాఫ్ సెంచరీ పైన రన్స్ కొట్టాడు. అలాగే శుభన్ దుబే కూడా మంచిగా ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. 32 రన్స్ అయితే వేసాడు అనమాట. సో డొనాల్డ్ ఫెరీరా అండ్ శుభన్ దుబే మధ్యన వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది విన్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. మిగతా టీం అంతా కలిసి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ స్కోర్ అనేది యాడ్ ఆన్ చేశారు కాబట్టి మ్యాచ్ అనేది 222 కూడా ఈజీగా చేయగలిగారు. అలాగే ఈ పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే నిజంగా ఒక మంచి అద్భుతం అని చెప్పాలి. పంజాబ్ ఫస్ట్ డిఫీట్ కాబట్టి కొంచెం స్పెషల్ మ్యాచ్ అని చెప్పాలి. సో ఇది ఈ మ్యాచ్ యొక్క విషయాలు. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కన గంట గట్టి కూడా పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.